హాయ్ అండి. నిన్న మొన్న మనకు కొన్ని న్యూస్ ఛానళ్ళు దువ్వాడ మాధురి గారు చేసిన పని కరెక్ట్ పని కాదు, హిందువులకు వ్యతిరేకంగా చేసింది. ఏంటి ఆ వ్యతిరేకత అని చూసినట్లయితే, తనుజ బర్త్డేను తిరుపతిలో కేక్ కటింగ్ చేసినందుకు తనను శిక్షించాలి, తనకు జైల్లో వేయాలి, తన జీవితాంతం జైల్లో ఉండేలా చేయాలి, తన ఆధార్ కార్డు బ్యాన్ చేయాలని చెప్పేసి మీడియా ఛానళ్ళు కోడై కూస్తున్నాయి. అదేవిధంగా తనుజ పుట్టస్వామిని ట్రోల్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, నాకు తెలీదు, నిజంగా తెలీదు, నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏమడుగుతున్నంటే, తిరుపతి ఏడుకొండల స్వామి ఉన్నాడు కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే కొండపైన కేక్ కటింగ్ చేయరాదు అని చెప్పేసి ఆ రూల్స్ ఉన్న సంగతి అయితే నాకైతే నిజంగా తెలియదు. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా కానీ నాకు అలాంటి రూల్స్ ఉన్న సంగతే నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మాధురి గారు చేసినటువంటి సంఘటనతోనే నిన్న మన కోడే కూస్తుంటే ఊరిని అబ్బాయి ఇలాంటి రూల్స్ కూడా ఉన్నదా అని చెప్పేసి నేనైతే షాక్ అయినా. కానీ ఇక్కడ తనుజకు ఏం సంబంధం ఉంది అని నేను అడుగుతున్నా. ఏ సంబంధం లేదు అని చెప్పేసే మాధురి గారు, శ్రీనివాసరావు గారు ఒక వీడియో రిలీజ్ కూడా చేయడం జరిగింది. తనుజ బర్త్డే ఉంది సార్, నేను వస్తా తిరుపతికి దర్శనానికి, మీరు వెళ్తున్నారు కదా సార్ అంటే, నేను రమ్మని చెప్పి అన్నాము. తిరుపతి దర్శనానికి తను తీసుకెళ్ళాము, హ్యాపీగా దర్శించుకున్నాము. మేము ఏమంటారు నిష్టతో మంచి మంచి మనసు కలిగి మంచి జరగాలని చెప్పేసి ఏమంటారు భయభక్తులతోని కూడుకొని నీట్గా మేము ఏ తప్పు చేయకుండా దర్శనం అనేది చేసుకొని వచ్చినామని చెప్పేసి శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చేసింది ఏంటంటే, మేము కేక్ కటింగ్ చేశాము, తనుజకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకొని, మా ఆవిడకు తనుజ పుట్టస్వామి ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి తనకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి తనను కేక్ తెప్పించింది. 1100 రూపాయల కేకు. ఆ కేకుకు నేనే డబ్బులు ఇచ్చాను. అది ఎగ్లెస్ కేకుని తెప్పించాము. ఎగ్లెస్ కేకు అది అక్కడే తిరుపతి గుట్టపైనే తెప్పించాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక బేకర్ నుంచి తెప్పించినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ బిల్లు కూడా పెట్టడం జరిగింది. 400 రూపాయల 1100 రూపాయల పెట్టి కేక్ తీసుకొచ్చినాము. అది విజ్ కేక్ అంటారు కదా, ఆ కేక్ తీసుకురావడం జరిగింది తప్ప దీంట్లో ఏ ఎగ్గుది కాదు. మేమంతా ఇంకిత జ్ఞానం లేని వాళ్ళం కాదు. మాకు దేవుడు అంటే భక్తి. దేవుడి సన్నిధిలోనే నా తలనీలాలను కూడా చిన్నతనంలో ఇచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడికి నేను ఒక భక్తుడిగా ఉండిపోయినా తప్ప దేవుడి దగ్గర ఎలాంటి మిస్బిహేవ్ చేయలేదు. మా అంత జ్ఞానం లేని వాళ్ళం కాదు కదా అని చెప్పేసి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాంటి రూల్స్ ఉన్న సంగతి నాకైతే నిజంగా నాకు తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమన్నా అసభ్యకరంగా చేసారా? ఒక చిన్న ఏమంటారు, వాళ్ళు తీసుకున్నటువంటి గెస్ట్ రూమ్లో 4 గోడల మధ్య వాళ్ళు ఏది వీధులలో డ్యాన్స్ చేయలేదు, వీధులలో స్టెప్పులు చేయలేదు, వీధులలో సెలబ్రేషన్స్ చేయలేదు. 4 గోడల మధ్య కేక్ కటింగ్ చేపించి తనకి చీర, హిందూ సాంప్రదాయం ప్రకారం చీర, గాజులు, పూలు ఇలా పెట్టేసి తనను బర్త్డే విషెస్ చేయించడం జరిగింది తప్ప తాను ఏదో డ్యాన్స్లు వేస్తూ చిందులేస్తూ డీజేలు పెట్టయితే ఎక్కడ ఎవరిని ఏ హిందువులను అంటే హిందూ సాంప్రదాయాన్ని భంగం పరిచేలాగా తను చేయలేదు కదా అని నాకు అనిపించింది. కొంతమంది ఆల్రెడీ హిందువులు తనని తీసుకెళ్ళాలి, జైల్లో వేయాలి, రూల్స్ అధిగమిస్తుంది, ఓవర్ చేస్తుంది, బాగా బలుపు ఉంది, వీళ్ళకి హెచ్చరిక ఉందిరా, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాలి, వేయాలరా, వీళ్ళకి తగిన శిక్షలు పడాలరా, ఆధార్ కార్డులు బ్యాన్ చేయాలరా అని అంటున్నారు. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఆధార్ కార్డులు బ్యాన్ చేద్దాం. ఎంతమంది ఆధార్ కార్డులు బ్యాన్ చేద్దాం? నిన్న మొన్న జాన్వీ కపూర్ కేక్ కట్ చేయలేదా? గుళ్ళలో జాన్వీ కపూర్ గారు కేక్ కట్ చేయలేదా? అదేవిధంగా ఒక తిరుపతి దేవస్థానంలో ఎందుకు, ప్రతి ఒక్క హిందూ దేవుని గుళ్ళల్లో కూడా ఇలాంటి రూల్స్ పెట్టండి. ప్రతి ఒక్క హిందూ దేవుళ్ళలో కూడా ఇలాంటి రూల్స్ పెట్టండి. అదేవిధంగా రూల్సే కాకుండా ఇప్పుడు కొంతమంది అక్కడ రీల్స్ చేసిన వాళ్ళేరా, వాళ్ళకి అలాంటి శిక్షలే పడినాయా? మరి మీరే చెప్పండి. ఎందుకంటే మీరు మనసుతో ఆలోచించండి. నిజంగా మీకు తెలుసా కేక్ కటింగ్ చేయరాదు అక్కడ అని చెప్పేసి? మీకు కూడా తెలుసా అలాంటి రూల్స్ ఉన్నాయని చెప్పేసి ఎక్కడైనా బోర్డులు కనపడాయా? అదైతే నాకైతే ఎక్కడ కనిపించలేదు. కాలినడకన వెళ్ళినా కనిపించలేదు. ఆ గుట్ట పైన కూడా నాకు ఎక్కడ కేక్ కటింగ్ చేయకూడదని చెప్పేసి అయితే బోర్డులు అయితే ఎక్కడ లేదు. బర్త్డేలు విసిట్ చేసుకోవడం కూడా తప్ప వాళ్ళు ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తించారా అని నాకు అనిపించింది. ఏంటంటే వాళ్ళు 4 గోడల మధ్య చిన్నగా కేక్ కటింగ్ చేసేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇద్దరు చిన్న ముక్క తినిపించుకోవడం జరిగింది. దాన్నే పెద్ద ఇష్యూ చేసేసి న్యూస్ ఛానళ్ళు కోడైకి వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు చేసింది అంత పెద్ద చేరాన్ని తప్పు చేశారా అని నాకు అనిపించింది. మీరందరూ ఇప్పుడు మాధురి గారు చేసింది తప్పు అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. తప్పు చేసింది, తనకు శిక్ష పడాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే తనకంటే
పెద్ద గొప్ప గొప్ప సెలబ్రిటీలు వీడియోలు చేసుకోవచ్చు, మెట్లపైన కాలిపడి నడక నడుస్తుంటే వాళ్ళు గుడి దగ్గర పోయే వరకు వీడియోలు తీస్తూనే ఉంటారు. ఆ వీడియోలు తీసే వాళ్ళు దానికి ఏ శిక్షలు లేవు. వాళ్ళు అక్కడికి వచ్చేసి సెలబ్రేషన్ చేసుకొని ఒక సినిమా హిట్ అయినందుకు అక్కడికి వచ్చేసి కేకులు కట్ చేస్తే కూడా ఏ సెలబ్రేషన్ చేసుకున్నా కూడా అలాంటి వాళ్ళకు ఎలాంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళు చేస్తే ఒక లెక్క, మా మధ్యతరగతి వాళ్ళు చేస్తే మరొక లెక్క అని నాకు అనిపించింది. మీరేమనుకుంటారు? నేను మాట్లాడింది తప్పని అనుకుంటే క్షమించండి. నేను నాకు తెలిసి తెలియకని కాదు, నేనైతే ఇక్కడ బోర్డు అయితే చూడలేదు, అందుకు నేను చెప్పాలనిపించింది చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఏజుడ్ ఛానల్ అతను 2 సంవత్సరాల క్రితము తిరుపతి గుట్ట పైన తిరుపతి దేవుడికి అంటే ఏమంటారు రీల్ చేస్తూ తనకు వచ్చినటువంటి మన ఏమంటారు యూట్యూబ్ నుంచి వస్తుంది కదా గోల్డెన్ బటన్ వస్తుంది కదా, ఆ గోల్డెన్ బటన్ అక్కడ అన్బాక్స్ చేస్తూ చూపిస్తూ తిరుపతిలో రీల్ చేసిండు. అతడికి ఎందుకు పడలేదు శిక్ష అంటే 2 ఏళ్ల కింద ఇలాంటి శిక్షల్లో 2 ఏళ్ల కింద చేసిండు, రీల్ చేసి పెట్టిండు. అతని పైన అంత పెద్ద ఏజుడ్ ఛానల్ అతను మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి అతను ఆ రీలును అట్లనే అతని ఛానల్లో ఉన్నది. అతను చేసిన తప్పు కాదు, ఎందుకంటే మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చేస్తే తప్పు కాదు. మీడియా ఛానళ్ళు కూడా ఇప్పుడు జాన్వీ కపూర్ నడుస్తుంటే మీడియా ఛానల్లో వీడియోలు వస్తూనే ఉన్నాయి. జాన్వీ కపూర్ మెట్లెక్కుతుంది, జాన్వీ కపూర్ అటు వెళ్తుంది, జాన్వీ కపూర్ వచ్చేసింది, తిరుపతి దర్శనానికి వచ్చేసింది అని చెప్పేసి మీడియా ఛానల్లో అన్ని వీడియోలు తీస్తూనే ఉంటారు. మరి మీడియా ఛానల్లోనే వస్తుంది, మీడియా ఛానళ్ళు చేస్తే తప్పు కాదు. కానీ ఈ వీళ్ళు 4 గోడల మధ్య ఇట్లా వీడియో చేసేసుకొని చిన్న రీల్ చేసుకొని ఆ రీల్ను పోస్ట్ చేసినందుకు అది పెద్ద చేయరాని నేరం చేసినట్టుగా తప్పు చేసినట్టుగా తనను తీసుకెళ్ళి జైల్లో వేయాలి, వాళ్ళ ఆధార్ కార్డులు బ్యాన్ చేయాలి, వాళ్లకు తిరుపతికి వచ్చే అవకాశాలను లేకుండా చేయాలి అని చెప్పేసి కొన్ని మీడియా ఛానళ్ళు కోడైకొస్తున్నాయి. అంటే సెలబ్రిటీలు చేస్తేనేమో తప్పు లేదు, మామూలు వాళ్ళు చేస్తేనేమో తప్పు. దీన్ని హిందువులందరూ సమర్థిస్తున్నారు. అంటే ఒక మనిషిని అసహించుకోవచ్చు, కానీ తప్పును తప్పులాగా చెప్పండి. తన తమ్ముడైన ధర్మం తప్పు చెప్పొద్దు అన్నట్టుగా రేపు వాళ్ళే కాదు ఇంకెవరు చేసినా కూడా అలాంటి శిక్షలే పడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అందరికి సమానమైన శిక్షలు పడాలి. ఏమంటారు డబ్బు ధనికులు పేదవాళ్ళని కాదు, అందరికి ఒకే రకమైన శిక్ష పడాలి. ఎందుకంటే ఇక్కడ తిరుపతి దేవస్థానానికి వచ్చినానుకో, ఇప్పుడు అందరు కలిసి ఒకటే క్యూ లైన్లో వెళ్తుంటాం. ఇప్పుడు దేనికి సంబంధం లేదు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పేదోళ్ళు అని సంబంధం లేకుండా అందరం ఎలా క్యూ లైన్లో వెళ్తున్నామో అందరికీ శిక్షలు కూడా ఒకేలాగా ఉండాలి. ఎవరు చేసినా సెలబ్రిటీలే కాదు, పెద్ద తోపులే కాదు, ఇంకెవరు చేసినా కూడా ఇలాంటి శిక్షలే ఉండాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను తప్పు మాట్లాడుంటే మాత్రం క్షమించండి. అదేవిధంగా నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, తనుజ పుట్టస్వామికి అయితే ఈ దీంట్లో మాత్రం సంబంధం లేదు. ఎందుకంటే తను సర్ప్రైజ్గా ఫీల్ అయింది. అక్కడికి వచ్చిన తర్వాత తను ఫోన్ చేసిందంట దువ్వాడ శ్రీనివాసరావు గారికి, సార్ నేను కూడా వస్తా అని చెప్పేసి ఫోన్ చేసినాక ఆ దర్శనానికి తీసుకెళ్ళారు, దైవ దర్శనానికి వెళ్ళారు. వాళ్ళు క్షేమంగా మంచిగా హ్యాపీగా దేవుణ్ణి దర్శించుకున్నారు, ఆనందంతో బయటికి కూడా రావడం జరిగింది అని చెప్పేసి శ్రీనివాసరావు గారే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నేను ఎందుకంటున్నానంటే తనకు కూడా తెలియదు, మాధురి గారు కళ్ళు మూసుకొని వచ్చేసి చిన్నగా సర్ప్రైజ్ చేస్తే తను కూడా షాక్ అయిపోయింది. తనకు సంబంధం లేని దాంట్లో కూడా తనుజను ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తనుజకు సంబంధం లేని దాంట్లో ట్రోల్ చేయడం అనేది ఎందుకో తప్పనిపించింది. మాధురి గారు చెప్తున్నా తనకు సంబంధం లేదు, నేనే సర్ప్రైజ్ చేశాను అని చెప్పేసి మాధురి గారు చెప్తున్నప్పుడు మాధురి గారు చేసిన దాంట్లో కూడా తప్పలేదు. ఎందుకంటే తాను ఎగ్లెస్ కేక్ తీసుకొచ్చాను బిల్లుతో సహా ప్రూఫ్తో సహా చూపించింది. మరి ఎగ్లెస్ కేక్ గుట్టపైకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెన్సార్స్ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు స్కాన్ చేయలేకపోయినాయి? అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు చూడాలిగా, స్పందించాలి కదా. మరి వాళ్ళు అక్కడ దాకా ఎలా చేర్చేలాగా ఎలా చేసారు? మరి ఒక మాధురి గారికే పడాలి శిక్ష. అక్కడ సెన్సార్ బోర్డు కూడా పనిచేస్తుంది, అంటే సెన్సార్ ఉంటాయి కదా స్కాన్ చేసేటి, మరి ఆ స్కానర్లు పనిచేయనప్పుడు ఎవరికి శిక్ష పడాలి? అది టీటీడీ దేవస్థానం నడిపించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళది కూడా తప్పన్నట్టే కదా. అదేవిధంగా సెక్యూరిటీ గార్డులది కూడా తప్పన్నట్టే కదా. ఇక్కడ ఆ కేకు పైకి వెళ్ళేసరికి ఎంతమంది చేతుల నుంచి పైకి వెళ్ళిందో మరి అందరికి శిక్ష పడాలి కదా అనేది నేను అడుగుతున్నాను. నాలాగా మీకు కూడా అనిపిస్తే మాత్రం ఈ ఛానల్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.